కరెక్ట్. ప్రతి ఫ్యామిలీలో అమ్మంటే ఒక టీచర్. పిల్లలు క్రమశిక్షణ తప్పితే బాధ్యతతో తిడుతుందే తప్ప కోపంతో కాదు. అవ్వకూడదు అనే బాధ ఉంటుంది. సరేనా? అమ్మా రెండమ్మా, టిఫిన్ చేతురుగాని. ఏంటి వాణి, వద్దని ఎన్నిసార్లు చెప్పినా పనులన్నీ నువ్వే చేస్తున్నావా? అలానేం కాదమ్మా, ఖాళీగా ఉండే బదులు ఇలా చిన్న చిన్న పనులు చూసుకుంటే మంచిది కదా అని. అంతేనమ్మా, రండి. సరే పద, కమ్ లెట్స్ గో. సార్, కొరియర్. నేను చూస్తాను, ఉండండి మేడం. మేడం, ఇది మీ పేరు మీద వచ్చింది మేడం. అవునా? అఖిల భారత సాంస్కృతిక వారోత్సవాలు 2020-21. ఓ, ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇన్విటేషన్ వచ్చేసిందా? మేడం, అది మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది ఈ ఆర్గనైజేషన్ వాళ్లే కదా? యా యా యా, కరెక్ట్. ఈ వారోత్సవాల్లో పోటీ చేయడం నీ చిరకాల కోరిక అని చెప్పేదాను కదా వాగ్దేవి. యా, అది అప్పుడులేండి, ఇప్పుడు కాదు. ఎప్పుడైనా మీరు నెంబర్ 1 మేడం. ఈ ఇయర్ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాను, కానీ ఇక్కడ నేను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అయినా ఇప్పుడు ఎంట్రీకి డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది. ఈసారి పార్టిసిపెంట్గా కాకపోయినా అవార్డు అందుకోవడానికి వెళ్తాను కదా. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఇక్కడికి ఇండియాలోనే గొప్ప గొప్ప డాన్సర్స్ అందరూ వస్తారు. వీటిలో విన్ అవ్వటమే కాదు, పార్టిసిపేట్ చేయడం కూడా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు. సీ దిస్ గ్రేట్ పీపుల్. C.H. హరీష్ వర్మ. ఓ ఎస్, ఇండియాలోనే నెంబర్ 1 కూచిపూడి డాన్సర్.
Sunanda Nair? Hey, Sunanda Nair, the great Kathakali dancer. Ashok Chatterjee. Ashok Chatterjee. Oh yeah, famous Odissi dancer. I can't believe this. Damodar Verma. Youngest Manipuri dancer. God, such a great people. విక్రమనే విక్రమనేని వాగ్దేవి, ఫేమస్ భరతనాట్యం డాన్సర్. నా పేరు ఇన్విటేషన్ లో ఎలా ఉంది? ఇప్పటి వరకు పేర్లు చదివిన వాళ్ళందరూ చాలా పాపులర్ డాన్సర్లు మేడం. మీరు కూడా వాళ్ళల్లో ఒకరని ప్రింట్ చేసి ఉంటారు. వీళ్ళంతా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు తేజ. ఇందులో నా పేరు ఎలా వచ్చింది? నేను అప్లై కూడా చేయలేదు కదా. రాహుల్, అప్పుడు నువ్వు మళ్ళీ అడిగితే ఈ టెన్షన్ వల్ల అదే వద్దని చెప్పాను కదా. నువ్వేమైనా? లేదు మేడం, నేనేం చేయలేదే. మీరు చెప్పిన తర్వాత కూడా నేనెలా చేస్తాను మేడం? తేజ, ఒకసారి ఈ ఆర్గనైజేషన్కి కాల్ చేసి కనుక్కో. ఓకే మ్యామ్. మీ పేరు ఫోటో ఇచ్చింది నేనే. నువ్వా? అవునమ్మా. ఈ పోటీలో పాల్గొనడం, గెలవడం మీ చిరకాల స్వప్నం అని తెలుసు. ఎప్పుడూ మా గురించి, మా సంతోషాల గురించి ఆలోచించి మీకంటూ ఉన్న చిన్న చిన్న కోరికలు, కలలని వాయిదా వేసుకుంటే ఎలాగమ్మా? బాధ్యతలు భారంగా మారి కలలని దూరం చేయకూడదు కదమ్మా.
అన్నింటిలో ముందుండే మీరు ఈ పోటీలో కూడా గెలిస్తే ఈ దేశంలోనే వాగ్దేవి గారికి డాన్స్లో సాటి ఎవరూ లేరు అని నిరూపిస్తారన్న నమ్మకం నాకుందమ్మా. అందుకే మీ అనుమతి లేకుండా ఈ చిన్న పని చేశాను. తప్పైతే నన్ను క్షమించండి అమ్మా. ఇంత సంతోషాన్ని పంచి క్షమాపణ అడుగుతావేంటి వాణి? ఇది మళ్ళీ మార్కులు కొట్టేసినది. మాయగుంట సోలేకపోతున్నాం ఇలా ప్రేమలో. అన్నదమ్ముల మధ్య గొడవ అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటే మధ్యలో హ్యాపీ మూమెంట్ ఏంటి? షిట్. ఈ ఇంట్లో వాళ్ళ అందరి కలలు నా లక్ష్యం అనుకునేదాన్ని. అలాంటిది అది నా కలని నువ్వు నెరవేర్చాలనుకోవటం నిజంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది వాణి. నువ్వు ఈ ఇంటి మా దేవతవే కాదు, కల్పవృక్షానివమ్మా. కానీ ఈ కాంపిటీషన్లో సోలోతో పాటు పేరుగా కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. మరి నాకు జతగా ఎవరు చేస్తారు? మేడం, వాణి చేస్తుంది కదా మేడం. మీరు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తన డాన్స్తో మిమ్మల్ని లేచి నిలబడేలా, తనతో పాటు కలిసి అడుగులు వేసేలా చేసింది. అలాంటిది మీరిద్దరూ కలిసి పార్టిసిపేట్ చేస్తే కన్ఫర్మ్గా గెలుస్తారు మేడం. ఓ యా యా. అవును వాగ్దేవి, మీరిద్దరూ అత్తాకోడళ్ళు కలిస్తే ఓడించడం ఎవ్వరి వల్ల కాదు. ఏమంటావు వాణి? చేద్దామా? ఎంత కష్టమైనా సరే మీ సంతోషం కోసం గెలిచి తీరుతామమ్మా. గెలిచి తీరుతాం. గెలుద్దాం.
కమ్, అందరం టిఫిన్ చేద్దాం రండి. రాలకి హలో ఆంటీ. చెప్పు ప్రీతి. అత్తాకోడళ్ళ ప్రేమ చూస్తుంటే ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కోపం, ఇరిటేషన్ బాగా పెరిగిపోతోంది ఆంటీ. మనజని పావుగా వాడతానన్నావుగా, ఆ ప్లాన్ ఏమైంది? ఆ పాము ప్రాసెస్లోనే ఉంది. కానీ కొత్తగా ఒక ప్రాబ్లం ఈ రోజే స్టార్ట్ అయింది ఆంటీ. ఏంటది? ఆల్ ఇండియా కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో కాంపిటీషన్ పెడుతున్నారట కదా? అవును, ఎవ్రీ ఇయర్ జరిగే నేషనల్ వైడ్ కాంపిటీషన్ అది. అందులోనే ఆంటీ పార్టిసిపేట్ చేసేలా సరస్సు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సరస్సుతో కలిసి డాన్స్ చేసేలా కూడా ప్రిపేర్ అవుతున్నారు. వాగ్దేవి ఆంటీ కాంపిటీషన్లో గెలిస్తే క్రెడిట్ మొత్తం ఆ సరస్సు అకౌంట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ ఇంట్లో ఒక రేంజ్లో ఉన్న సరస్సు ఇప్పుడు అంతకు మించి పైకెళ్తుంది. అది నాకు ఇష్టం లేదు. నీకు కోడలు హెల్ప్ చేయడం ఇష్టం లేదు, నాకు అత్తగారు గెలవటం ఇష్టం లేదు. గెలుపుని నేను దూరం చేస్తాను కదా, యూ డోంట్ వరీ. గెలుపోటములు మాత్రమే కాదా ఆంటీ, ఆ సరస్సు విషయం కూడా బయటపడేలా ప్లాన్ చేయాలి. ఫేక్ డాక్యుమెంట్స్తో భూమి పూజని మేనేజ్ చేసింది. ఇలాగే ఎన్ని రోజులైనా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో బతికిపోతుంది. అయితే దాని ధైర్యాన్ని చంపేద్దాం, వాగ్దేవికి నిజం తెలిసేలా చేద్దాం. వాళ్ళకి బహుమతి ఇస్తానని ఆల్రెడీ చెప్పాను. సరసునే వాణి అని చెప్పడానికి నేను కూడా రెడీగానే ఉన్నాను. ఆంటీ, నాకొక చిన్న డౌట్, ఇంకొక చిన్న భయం కూడా ఉందా ఆంటీ? ఏంటది? అంటే ఆంటీకి వాణినే సరస్సు అని తెలిసినా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మన ప్లాన్స్ ఏంటి, మన పరిస్థితి ఏంటి? హై పొలిటికల్ క్వశ్చన్స్ కి, ఇంపాసిబుల్ విషయాలకి ఏ ఆన్సర్ చెప్పినా సాటిస్ఫైయింగ్ గా ఉండదు ప్రీతి. అంటే ఈ మధ్య ఆంటీకి సరస్సు బాగా క్లోజ్ అవుతోంది. అసలు కోపం ఉండటం లేదు. అందుకే డౌట్ వచ్చింది. అదే అంటున్నాను ప్రీతి, ఎన్ని రోజులు ఏ శత్రువు గురించి ఎదురు చూస్తోందో తనే ఇంట్లో మనిషిని తెలిస్తే ఎలా దగ్గరకు తీసుకుంటుంది? మోసాన్ని, అబద్ధాన్ని భరించలేని వాగ్దేవి నిజం తెలిసాక కూల్గా ఎందుకుంటుంది? ఛాన్సే లేదు. పిచ్చి డౌట్స్తో నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. కొత్త ప్లాన్కి సిద్ధంగా ఉండు, ఓకే? ఓకే ఆంటీ, మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీరేం ప్లాన్ చేసినా సపోర్ట్ చేయటమే తప్ప నేనే సలహా ఇవ్వను. ఏ అనుమానం పెట్టుకోవద్దు. నా నటన నిజమని తెలిసేలోపు మనం అనుకున్నది సాధిస్తే చాలు. బాయ్ ఆంటీ. ఏంటి సరస్సు అలా చూస్తున్నావు? మా మామ్తో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే కాల్ చేశాను. అంటే నీ నటన గురించి మీ అమ్మకు కూడా తెలుసా? నటన ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవడం లేదు సరస్సు. ఏంటి అర్థం కాంది? నువ్వు శ్యామలతో మాట్లాడినట్టు నాకే కాదు, నీ నాటకాలు, నీ చేష్టలు విన్న ఎవరైనా ఎట్టే పసిగడతారు. ప్లీజ్ సరస్సు, నన్ను నమ్ము. నేను మారిపోయాను. మళ్ళీ ఎందుకు శ్యామలతో మాట్లాడతాను? ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోస్తా. ఛీ,
ఏం బ్రతికేనిది? విశ్వాసం, అభిమానం, మంచి మర్యాద అన్న పదాలకి అర్థం తెలుసా నీకు?